చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారు. ఈ మాట వింటుంటే మనందరికీ కూడా ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం నిజమే. తొందరలోనే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోతున్నారు అనే మాట మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఇది ఎవరో బయటి వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇన్సైడ్ వర్గాల్లో మాట్లాడుకొని చెప్పినటువంటి మాట అనేది మాత్రం మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. మరి ఇన్ని రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఎందుకు వస్తున్నారు అంటే దానికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట. తొందరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల కోసం కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ ప్రజల్ని కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క సదుపాయాలని కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పథకాలని కావచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కావచ్చు ఇంపాక్ట్ చేయాలి, వాళ్ళ గురించి మాట్లాడాయి అండ్ వాళ్ళ గురించి కూడా మనము అసెంబ్లీలో తీసుకొచ్చాము అనే ఒక మాట కూడా ఖచ్చితంగా రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి రాబోతున్నారు అనే మాట వినిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రక్షణ చట్టాన్ని ఆ బిల్లును కూడా ఆమోదం చెందేటటువంటి ఆ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కొన్ని కీలకమైన పరిణామాలు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి కావచ్చు, పథకాల గురించి కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి డెవలప్మెంట్ పనుల గురించి కావచ్చు, లేకపోతే రోడ్ల విషయంలో కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలకి వస్తున్నారు అని అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఈ మంత్ అంటే 17th నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుందో అది మేము ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి 11 సీట్లకే జనాలు పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయన ఆల్రెడీ కోర్టుని సంప్రదించారు. ఎంత సంప్రదించినా ఏం చేసినా కూడా మీకు ఉన్నటువంటి 11 సీట్లకి మేము మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని చెప్పేసి న్యాయస్థానాలు చెప్పాయి. సో ఇంకా ఆయన ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనే విధంగా ఆయన కాచుకొని కూర్చుకున్నారు. కానీ అక్కడ ఏంటంటే రాజ్యాంగ ప్రకారమైన చట్టబద్ధంగా ఆయన కూడా చూసుకుంటే 11 సీట్లకి మాత్రం ఆయనకు ప్రతిపక్ష హోదా రాదు. అది అందరికీ కూడా తెలిసిన విషయమే, ఆయనకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏదో ట్రై చేశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజుల పాటు కూడా రాలేదు. అండ్ అదేవిధంగా చాలామంది ఏమన్నారు, మీరు అసెంబ్లీకి రాకుండా మీ యొక్క వాదన వినిపించకుండా ఏమీ చేయకుండా జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా సందర్భాలు విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జీతం తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళు స్వయంగా వాళ్ళే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈసారి వస్తున్నారంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతారు, మరి దానికి వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు, సాదాగానే మాట్లాడుకుంటారా, లేకపోతే ఫైటింగ్స్ ఏమైనా జరుగుతాయా, వాగ్వాదం చోటు చేసుకుంటుందా, ఇలాంటి సందర్భాలన్నీ కూడా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని తెలిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకి మీకు ఎలాంటి ఫీల్ కలిగింది, ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? సో మరి ఆయన ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుందా? ఏ విధంగా సమాధానం చెప్తుంది? అందరు కూడా కూల్గానే మాట్లాడుకుంటారా, లేకపోతే వాగ్వాదాలు జరుగుతాయా? ఇలాంటి అనుమానాలన్నీ కూడా ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.